ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కామ్రేడ్ గండి యాదన్న మరణం విప్లవోద్యమానికి తీరని లోటని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్ అన్నారు. ఇల్లందు సంజయ్ నగర్లో తన స్వగృహంలో కామ్రేడ్ యాదన్న భౌతిక కాయంపై పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా జీవితాంతం విప్లవ ఉద్యమంలో తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం కృషి చేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడని అన్నారు. కామ్రేడ్ యాదన్న మృతికి ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సానుభూతిని తెలియజేశారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, నాయకులు ఎం యాకన్న, జి సక్రు, డి ప్రసాద్, నందగిరి వెంకటేశ్వర్లు, వై జానకి, ఎస్ నాగేశ్వరరావు, బొగ్గరపు సంగయ్య, ఏటి నరసింహారావు, తోడేటి నాగేశ్వరరావు, జి సదయ్య, టి లాలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు కొక్కు సారంగపాణి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. ఆ పార్టీ నాయకత్వంలో దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నటువంటి ఒక దశలో ప్రజల కండగా నిలబడ్డాడు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాడు. గుండాయిజాన్ని ఎదిరించినటువంటి ఒక దాంట్లో మంచి ఒక ప్రముఖమైనటువంటి ఒక పాత్రని పోషించాడు. అట్లా ఒకనాడు సిపిఐని ఎదిరించి ప్రజాస్వామ్యమైనటువంటి ఒక పద్ధతిని కొనసాగించాడు. ఈ క్రమంలోనే విప్లవ పార్టీలలో చీలికలు వచ్చిన తర్వాత తిరిగి కామ్రేడ్ యాదన్నని హత్య చేయటానికి శంకర్ ముఠా, మాఫియా ముఠా ప్రయత్నం చేసింది. విమోచన ముఠాగా కొనసాగుతున్నటువంటి మంగాన్న ప్రయత్నం చేశాడు. అనేక సందర్భాలలో దాడులకి పూనుకున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ దాడులన్నింటినీ కూడా ఎదిరించాడు. ఈ దాడులలో కూడా ధైర్యంగా నిలబడ్డటువంటి ధైర్యశాలి. అందుకోసమే ఇట్లాంటి క్రమంలోనే ముఖ్యంగా ఇల్లెందు ప్రాంతంలో రొంపేడు కాంచి అవతల ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ప్రజలను ఐక్యం చేశాడు, సంఘటితం చేశాడు. అట్లాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలలో ఒక కీలకమైనటువంటి ఒక పాత్రని పోషించాడు. అట్లా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ఒక డజన్ల కొద్ది కార్యకర్తల్ని, నాయకత్వాన్ని కామ్రేడ్ యాదన్న ద్వారా అందించటం అనేటువంటిది జరిగింది. అట్లాగే కామ్రేడ్ యాదన్న చదువు ప్రాథమికంగా ఉన్నప్పటికీ ఆయన పార్టీలో కొనసాగుతున్న చదువుని అభివృద్ధి చేసుకున్నాడు. రాజకీయంగా ఎదిగాడు, సిద్ధాంతపరంగా ఎదిగాడు. కామ్రేడ్ యాదన్న ఒక నాయకుడిగానే కాదు, ఒక రచయిత, ఒక కవి, ఒక గాయకుడు, ఒక అరుణోదయ సంస్థలో అరుణోదయ సభ్యత్వం లేకపోయినా ఆ రంగాన్ని నడిపించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్రను పోషించడమే కాకుండా కళారంగాన్ని, కళాకారులను ఆ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఒక దాంట్లో కామ్రేడు యాదన్న చరిత్ర ఒక మంచి కీలకమైనటువంటిది, ప్రముఖమైనటువంటి ఒక పాత్రని పోషించాడని చెప్పి మనం ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లా కామ్రేడ్ యాదన్న విప్లవోద్యమంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నటువంటి క్రమంలోనే విప్లవ పార్టీలు చీలినా ఆ చీలికలన్నింటినీ వివిధ సందర్భాలలో వ్యతిరేకించాడు, వాటిని భిన్నించాడు, వాటికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అయితే అనుకోకుండా మాసులైన వెనక తను కొనసాగుతున్నాడు సిపిఎంఎల్ ప్రజాపంద వెనక. అయినా ఇక్కడ ఉమ్మడి పార్టీ ఉద్యమ నిర్మాణంలో కామ్రేడ్ యాదన్న పాత్ర తిరుగులేనటువంటిది. అట్లాగే ఈ ప్రజల కోసం నిత్య నిర్బంధాలని కూడా ఎదుర్కొన్నాడు. రాజ్యం అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఎంచుకున్న జెండాను వదిలేది లేదు. ప్రాణమైన ఇస్తాను, రక్తానైనా చిందిస్తాను, నమ్మిన ప్రజల కోసం నేను పోరాడుతాను తుది శ్వాస వరకు అని చెప్పి చనిపోయేంత వరకు, నిన్నటి వరకు కూడా నమ్మిన జెండా కోసం, నమ్మిన రాజకీయాల కోసం నీతిగా నిజాయితీగా నిలబడ్డటువంటి నికార్సైనటువంటి ఒక వ్యక్తిగా కామ్రేడ్ యాదన్నని మనం కీర్తించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతిఘటన దళాలన్న అమితమైనటువంటి ఒక ప్రేమ. దళంలో తిరగలేదు కానీ దళం కాడికి వస్తే వారాల తరబడి దళాన్ని వదిలిపెట్టకుండా కామ్రేడ్ భాస్కర్ అన్నని, ఎల్లనిని కంటికి రెప్పలా కాపాడుతూ ఆ ప్రాంతంలో దళాల్ని రక్షించినటువంటి దాంట్లో కూడా కామ్రేడ్ యాదన్న పాత్ర చిరస్థాయిగా నిలుస్తుందనేటువంటి చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. ఇట్లాంటి దోపిడీ రాపిడి లేనటువంటి ఒక రాజ్యం కోసం పోరాడినటువంటి కామ్రేడ్ యాదన్నని మనం కోల్పోవటం అనేది ఈ ప్రాంత విప్లవోద్యమానికి
తీవ్ర నష్టం, అట్లాగే కుటుంబానికి కూడా నష్టం జరిగిందనేటువంటి చెప్పి భావిస్తూ కామ్రేడ్ యాదన్నకి విప్లవ జోహార్ అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ యాదన్న ఏ లక్ష్యం కోసం అయితే పోరాడాడో ఆ లక్ష్యం కోసం, ఆ వ్యవస్థ మార్పు కోసం, వర్గాలు లేనటువంటి ఒక వర్గరహిత సమాజం కోసం మనందరం కృషి చేసినప్పుడు మాత్రమే సరైనటువంటి ఒక నివాళులర్పించినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటిది తెలియజేస్తూ కామ్రేడ్ యాదన్నకి మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కామ్రేడ్ యాదన్నకు, కామ్రేడ్ గండి యాదన్నకు, కామ్రేడ్ యాదన్న ఆశయాలను అమరాయ్ కామ్రేడ్ యాదన్న, అమరాయ్ కామ్రేడ్ యాదన్న. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.